తర్వాత లైక్ అంటే ఇది ఏ జానర్ కోసం సినిమా అనుకుంటున్నారు? ఆడియన్స్ విషయానికి వస్తే కొన్ని సినిమాలు కొందరికి అంటూ కొన్ని పరిమితంగా ఉంటాయి. సో ఈ సినిమా ఏ జానర్? యూజువల్గా అంటారు లవ్ స్టోరీస్కి పేరెంట్స్ని తీసుకెళ్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, కానీ మా సినిమాలో లవ్ ఎలాగంటే పేరెంట్స్ పిల్లలు చూడబడి చూడరా అది లవ్ అంటే, నువ్వు తిరుగుతున్నావే అది లవ్ కాదు అది లవ్ అంటే అని చెప్తారు అనమాట. సో ఐ థింక్ అందరూ వెళ్ళి చూడొచ్చు. యా, అంటే మీరు చెప్పిన తర్వాత మన ట్రైలర్కి కనెక్ట్ అయ్యి మనం కంపేర్ చేసుకుంటే లైక్ నేను ఇష్టమా నాన్న ఇష్టమా అన్నప్పుడు నాన్న ఇష్టము, నేను ఇష్టమా నాన్న ఇష్టమా తర్వాత అడిగినప్పుడు నాన్న ఈ సమానము అని చెప్తారు కదా. సో దట్ విల్ టెల్ అంటే లవ్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది అసలు, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేసి అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా కూడా అనుకోవచ్చా? ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తెస్తుంది కదా. కాదు, మెసేజ్ ఏమి ఇయ్యదు, కానీ మనమే నేర్చుకోవచ్చు. మనం అంటే ఏం చూసి నేర్చుకోవచ్చు? ఆ సినిమా చూసి ఎలా ప్రేమించాలో నేర్చుకోవచ్చు అండి. అంటే ప్రతి మనసుకి ప్రేమ అంటే తెలుసు, ఎవరో ఇప్పుడు ఆడియన్స్కి చెప్పాలని సినిమా తీయలేదు. ఇది కూడా ఒక లవ్ స్టోరీ. ఒక్కొక్క మనసు ఒక లవ్ స్టోరీ అండి. కొన్ని వేల ప్రేమ, కొన్ని లక్ష కోతులు ప్రేమకథలు ఉన్నాయి. సో ఎవరి స్టోరీ ఆడిది. ఇది ఒక సూర్య సంధ్య లవ్ స్టోరీ. చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఎలా చెప్పాలి, చాలా పవిత్రమైంది. అలా ప్రతి ప్రేమ పవిత్రమే అండి. ఏ ప్రేమ అపవిత్రమని లేదు, ప్రతి ప్రేమ పవిత్రమే. వాళ్ళ వరకు వాళ్ళకి పవిత్రమే, పక్కన కాకపోయినా సరే. సో నాకు తెలిసినంత వరకు ప్రేమని నువ్వు రాంగ్ అని చెప్పేది పక్కన రైట్ లేదు. ఓకే. సో నాకు తెలిసినంత వరకు మంచి సినిమా చూసి వాళ్ళని రీప్లేస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎలా అయితే నేను నాకు ఇష్టమైన హీరో నేను సినిమా చూస్తుంటే కొడుతుంటే నేను ఊహించుకుంటాను. సో అప్పుడే నేను డైహార్డ్ ఫ్యాన్ అయిపోతా ఆ హీరోకి. సో అలాగే ఈ సినిమాకి అందరూ డైహార్డ్ ఫ్యాన్ ఎవరు అవుతారంటే ప్రేమలో ఉన్న ప్రతి ఒక్క ప్రేమికుడు కూడా ఈ సినిమాని చూసి డైహార్డ్ ఫ్యాన్ అవుతారు. సో సంధ్య నిహారికని చూసి ఆ అమ్మాయిని ఊహించుకుంటారు, అండ్ నన్ను చూసి అతను ఊహించుకుంటారు. సో అలా ఊహించుకోవడం సినిమా ఇది, అంతే తప్ప ఎవరో మెసేజ్ ఇవ్వడానికి అలా ఏం కాదు. మీకు లైఫ్లో నచ్చిన బాగా మంచి సూపర్ లవ్ స్టోరీ ఏంటి? మీరు చాలా సినిమాలు చూసుంటారు కదా, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? ఊరికే సరదాగా అడుగుతున్నా. ఒక మనసు అండి. ఒక మనసు ముందు నాకు నిజంగా నాకు మనసు ఉంది, నాకు లవ్ స్టోరీలు అంటే నచ్చాయి అనుకున్నాను. బట్ ఒక మనసు ముందు నాకు బాగా నచ్చిన సినిమా మరో చరిత్ర అండి. బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారి. మరో చరిత్ర తర్వాత గీతాంజలి. అప్పటి వరకు నేను నిన్నే పెళ్ళాడతా సినిమా నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ సినిమా నిన్నే పెళ్ళాడతా, నా ఫేవరెట్ సినిమా. ఎందుకు? నాకు కూడా అండి. తనకంటే ముందు పుట్టి ముందు చూసిన సినిమా నేను. నాకు ఎన్ని చీటింగ్ అండి, చీటింగ్. సో నాకు తెలిసినంత వరకు నిన్నే పెళ్ళాడతా ఎంత మంచి సినిమానో, గీతాంజలి ఎంత మంచి సినిమానో. దాని తర్వాత నేను అంత మంచి సినిమా నేను మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు. నాతో పాటు మీరు అందరూ చూసిన తర్వాత లేదు. ఇప్పుడు వచ్చిన సినిమా ఏ సినిమా అంతలా బాగా ఆడలేదు. లైక్ లవ్ స్టోరీస్ ప్రాపర్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్. నిన్నే పెళ్ళాడతా, నెక్స్ట్ గీతాంజలి తర్వాత అంత మంచి లవ్ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ రాలేదు. ఒక ఏమై చేసే తప్ప మళ్ళీ అదే ఫ్యామిలీ. నాకు పిచ్చ డైవర్ట్ ఫ్యాన్ నేను ఆ సినిమాకి. సో దాని తర్వాత నాకు ఇప్పుడున్న జనరేషన్ ఒక మనసు తప్ప ఏ సినిమా కనిపించట్లా. ఒక 10 సంవత్సరాలు కూడా రాదు. ఇదొక్క డైలాగ్ చాలండి ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికి, అంటే ఆ అట్రాక్షన్ లెవెల్స్ బాగా పెరగడానికి. అంటే అట్రాక్షన్ అంటే సినిమా హైప్ గురించి చెప్పట్లేదండి, భావం గురించి చెప్తున్నాను. ద రియల్ సెన్స్ ఆఫ్ ద మూవీ అనేది చెప్తున్నారు. బికాస్ మీరు చెప్తే గానీ మాకు తెలియదు, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. రిలీజ్ అయిన తర్వాత మేమే చాలా చెప్తాం మీకన్నా ఎక్కువ. ఓకే, సో కమింగ్ టు ద మ్యూజిక్ నిహారిక, అండ్ చాలా మంచి సూదింగ్ మ్యూజిక్. మా పాటలన్నీ కూడా విన్నాము, అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ అ హిట్ సాంగ్. అఫ్ కోర్స్ సునీల్ కశ్యప్ గారు చాలా మెలడీకి ఆయన పెట్టింది పేరని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ఇష్టమైన పాట అని అడగను కానీ ఎలా నచ్చింది మీకు మ్యూజిక్? అండ్ ఎంత బాగా ఇష్టపడుతున్నారు, నేర్చేసుకున్నారు అన్ని పాటలు? సాంగ్ రిలీజ్ అవ్వక ముందే మేము లిరిక్స్ బట్టి, ఎందుకంటే మాకు అక్కడ ఇట్స్ నాట్ డాన్సింగ్ సాంగ్స్ కాదు, మాంటేజెస్ కాబట్టి అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా శౌర్య అసిస్టెంట్ ఉంటాడు అనమాట, ఒక స్పీకర్ సిస్టమ్. మనం ఎక్కడికి వెళ్తే ఒక ఆత్మలాగా ఎలా ఫాలో అవుతాడో మనం ఎక్కడికి వెళ్ళినా పాట ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ అరకులో షూట్ చేసాం, అక్కడ మా క్రూ తప్ప ఇంకెవ్వరు లేరు. సో ఎక్కువ లాగా వినిపిస్తుంటుంది. మార్నింగ్ 5 o'clock 6 o'clock స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ షూట్స్. సో సూపర్, హీ గేవ్ వెరీ గుడ్ మ్యూజిక్. మళ్ళీ చెప్పాలంటే ఇంత మెలోడియస్ మ్యూజిక్ ఆన్ రిపీట్, ఒక ఎంటైర్ ఆల్బమ్ రిపీట్లో విన్నది నేనైతే నాకు గుర్తులేదు. రీసెంట్ టైమ్స్ కదా, నాకు అసలు గుర్తులేదు. ఫుల్ ఒక ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ రిపీట్ లో వినడం అనేది అన్ని వినడం అనేది నాకైతే ఇది నాకు గుర్తుండి ఇది ఫస్ట్ టైం.
ఓకే, కానీ మీరు అనుకోలేదా డాన్స్ సీక్వెన్స్ ఉన్న నెంబర్ కూడా ఉంటే కొంచెం ఫీమేల్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లాగా ఉంటాయి కదా, టింగ్ 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 అని చెప్పి లంగా వేసుకుని పరిగెత్తుకుంటే మాకు ఇమాజిన్ చేసుకోవడానికి అంటే మామూలుగా అనుకుంటారు కదా, ఇప్పుడు హీరోలు అనుకుంటారు తెలుసా, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గ్రాండ్ లెవెల్ నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇలాంటి నేను సినిమాలు హీరోనే కదా. కాదండి. నాకు లేకపోతే ఆనందం. అదేంటి అంతే కదండి. మీకు డాన్స్ అంటే భయమా? లేదు, నేను మైకేల్ జాక్సన్ అండి. లేకపోతే ఒక మనసు మైకేల్ జాక్సన్. అలా నడుచుకుంటూ డైలాగులు చెప్తాను, బాగా చెప్తాను నేను. కానీ బాగా మేనేజ్ చేస్తారు కాదు, మీరు అలా అనుకోలేదా? డాన్స్ ఒక్కటి కూడా స్టెప్ నా స్టెప్ చూడలేకపోయారే అని లేదు ఫీలింగ్? నేను యాక్చువల్లీ వేసాను, మీకు ట్రైలర్ లో తెలుస్తుంది, అదొక్క స్టెప్ నేను వేసింది. అయితే నేను ఇంకొకసారి చూడాలి. శారీలో చిన్న స్టెప్ అన్నమాట, చిన్నది, చాలా చిన్నది. అంటే అది డాన్సా అన్నట్టు. ఇది డాన్సా? నిహారిక ఆ రోజు చెప్పింది కదా, సరే డాన్స్ ఆడుకోలేదు. బట్ యా లేదు, అస్సలు అనుకోలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఎవరైనా ఇలా అనుకుంటే స్క్రిప్ట్ వినిన తర్వాతే అనుకుంటారు. స్క్రిప్ట్ వినిన తర్వాత అసలు నాకే ఏం ఫోర్స్ చేయాలి అనిపించలేదు. అండ్ షూటింగ్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? అరకు, పాడేరు, వైజాగ్, హైదరాబాద్. హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ జస్ట్ 1 డే అండి. వచ్చేసిన తర్వాత కొంచెం ప్యాచ్ వర్క్ అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ సస్పెన్స్లు, అఫ్ కోర్స్ క్లైమాక్స్ ఇస్ చాలా లైఫ్ అన్నారు ఈ సినిమాకి. అండ్ వాట్ అబౌట్ ది ఇంటర్వెల్ థింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఉంటుంది కదా కొన్ని సినిమాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ అండి, ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి విలన్ చచ్చిపోతాడు. మరి ఇంకేం చెప్పాలి, విలన్ చచ్చిపోతాడు. కాదు, సస్పెన్స్ లో వదిలేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. అలా ఏం లేదు, సినిమాలో సస్పెన్స్ ఏం లేదండి. ఈ మన జీవితంలో రేపు అన్నది రోజు ఎంత మనం కొన్ని నిమిషాలు ఆలోచించాం. ఎరా రేపు సినిమా టికెట్ బుక్ అయినా ఆలోచిస్తాం, ఎరా రేపు ఊరు వెళ్తున్నాం టికెట్ బుక్ చేసాను ఆలోచిస్తాం, అంతకుమించి ఇంకేం ఆలోచించాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ సంజయ్ ఏం చేయబోతుంది, సూర్య ఏం చేయబోతుంది ఆలోచిస్తాం తప్ప లాజిక్ ఎత్తకరు బేసిక్లీ. ఇప్పుడు ఇది స్టోరీ ఏంటి, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది డైలాగ్ చెప్పుద్దా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తను ఇలా చేస్తుందా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బికాస్ ప్రిడిక్ట్ చేయనటువంటి సీన్స్ చేయడం కూడా ఇష్టపడరు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ, చేయడం కూడా ఇష్టపడరు. ఓకే, అది చాలా కుతూహలం కల్పిస్తున్నారు నాకు ఈ సినిమా మీద మీరు. అంటే వీ హ్యావ్ టు వెయిట్, అంటే ఇవన్నీ రిలేట్ చేసుకొని ఆ సినిమా చూడాలన్నమాట రిలీజ్ అయిన తర్వాత. అండ్ శౌర్య అంత టైం కూడా ఉండదా, ప్రిడిక్ట్ చేయలేము, అంత ఛాన్స్ కూడా ఉండదు అనుకుంటా అసలు. శౌర్య, మరి సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏ ఫీల్ తో బయటకు వస్తారు? సైలెంట్ గా కార్ ఎక్కి బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటి అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా సినిమా బయటకు వచ్చి? నాకు తెలిసిన చాలా సైలెంట్ గా ఒక వాళ్ళ ఎదురుగా మీ ఎదురు నుంచుంటే తాత వచ్చి మారుతాం ఇద్దరితో. అంటే అంత తిట్టా లేకపోతే పొగడతానా లేకపోతే ఆనందమా? కోపం వస్తే వెంటనే వచ్చి మీ ఇద్దరు బాగా చేయలేదు అంటారు. సో అది ఎంత బాగా చేశారు అని చెప్పడానికి ఒక 2 రోజులు టైం తీసుకుని మా దగ్గరకు వచ్చి బాగా చేశారని చెప్తారు. అంటే వాళ్ళు కంపోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో అయినా మాట్లాడడానికి ఒక హాఫ్ డే పడుతుంది, మినిమం హాఫ్ డే పడుతుంది. చాలా మంచి మూవీ అండి. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ షో చూస్తే సెకండ్ షో వరకు ఉంటుంది హ్యాంగ్ ఓవర్. అది సూపర్. ఓకే, యాక్షన్ పార్ట్. సో TV9 ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. అండ్ ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఛానల్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. అండ్ మధురా శ్రీధర్ గారు అండ్ ఇంకిద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా ఈ సినిమాలో. సో ఎలా అనిపించింది ప్రొడక్షన్ పార్ట్, అది ఎలా కేర్ తీసుకున్నారు మీ గురించి? వెరీ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. నేను ఫస్ట్ బికాజ్ TV9 వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ సచ్ అ ప్రెస్టీజియస్ ఛానల్ కాబట్టి ఫస్టే ఓకే, సో వాళ్ళు చేస్తున్నారంటే ఏదో ఉంటుంది అని విన్నాం ఐ థింక్. సో యా, అంటే త్రూ అవుట్ ద షూట్ చాలా కంఫర్టబుల్గా నచ్చింది, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా, నేను యాక్టింగ్లోనే ఉన్నాం ఇంకా. అంటే నెక్స్ట్ వాట్ ఆర్ వి షూటింగ్, నాట్ కంగారు బట్ ఆ ఇంట్రెస్ట్ తోటి. సో యా. ఓకే, శౌర్య హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? హీరో కాకపోయి ఉంటే 2 సెకండ్ సస్పెన్స్. ఏముంటదంటే ఊరికి జనరల్ గా అడుగుతున్నా, హీరో కాకపోతే ఏదో అసిస్టెంట్ డైరెక్టర్. ఓ సినిమా ఫీల్డ్ లోనే. మరి అదే నాకు తెలిసిందంటే దాని మించి బయటకు వెళ్ళి బిజినెస్ మ్యాన్ నాట్ మహేష్ బాబు అలాంటి బిజినెస్ మ్యాన్ కాదు. లేదు, అబౌట్ ఇంటూ బిజినెస్ అంటే బట్ సినిమానే సినిమా ఉండేవాళ్ళు, లేకపోతే వడ్డీ వ్యాపారం చేసుకున్నాను.
అంతే తప్ప దాన్ని బిజినెస్ అని చెప్పుకున్నాం. సో అంతే అండి. దాని నుంచి సినిమాలోనే వడ్డీ వ్యాపారమా? అది కాదా మళ్ళీ? డబ్బులు ఎవరు తీసుకుంటే ఏంటండి, వడ్డీ కడుతున్నారు లేదని ఇంపార్టెంట్. అప్పట్లో లేదు, ఇప్పుడు కాదు కానీ. ఓకే. సో మరి నిహారిక ఒకవేళ యాంకరింగ్లో అండ్ యాక్టింగ్లో లేకపోయి ఉంటే మీరేం చేద్దాం అనుకున్నారు? నేను చేద్దాం అనుకుంది, చాలా చేద్దాం అనుకున్నాను, కానీ అదే అంజనా ప్రొడక్షన్స్ మేబీ మళ్ళీ స్టార్ట్ చేసేదాన్నేమో. అంతే, ప్రొడక్షన్ పార్ట్లో దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, సూపర్. వడ్డీకి నేను డబ్బులు ఇస్తా కావాలంటే. లేకపోతే మా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయొచ్చు. యా. సో బట్ నిహారిక ఈజ్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ బ్యూటిఫుల్. అంటే ఇంతవరకు యాంకరింగ్లో చూసిన నిహారికకి ఈ సినిమాలో తను కనిపించిన ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్కి చాలా అంటే లుక్కే డిఫరెంట్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ద క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉండుంటుంది. సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి వీ డోంట్ నో. బట్ చాలా బాగున్నారు. అంటే ఆ శారీలో, ఆ ప్లెయిన్ శారీస్, అంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్కి, ఆ లుక్కి చాలా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా మీ కాస్ట్యూమ్ డిజైనర్తో పాటు ఇట్ గోస్ టు ద కెమెరా పర్సన్ ఆల్సో. సో రామరెడ్డి గారి గురించి చెప్పండి. రామరెడ్డి గారు అంటే చాలా క్వైట్, అసలు ఎక్కువ మాట్లాడరు. ఆయన టీంతో తప్ప టాకింగ్ టు ద యాక్టర్స్ అనేది చాలా తక్కువ, నేను చూసి చాలా తక్కువ. బట్ ఆయన వర్క్ చూసిన తర్వాత అంటారు చూడండి, లెస్ వర్డ్స్ మోర్ యాక్షన్స్లో ఎక్కువ చూపించి మాటల్లో తక్కువ అనేది ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బికాజ్ లైక్ హీ సెడ్, మా సినిమాలో క్లైమాక్స్ ఇస్ వెరీ క్రూషియల్. నేను క్లైమాక్స్ చూసినప్పుడు వితౌట్ ఆర్ఆర్ నాకు ఆ ఎగ్జాక్ట్ ఎమోషన్ ఏంటి అనేది నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్, ఐ మీన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ది ఎంటైర్ మూవీ చాలా బాగా నచ్చింది. అరకులోనే జరిగిందా క్లైమాక్స్ కూడా? నో, నాట్ అరకు, వైజాగ్లో జరిగింది. ఓకే. సో అండ్ ఆల్సో కొంచెం క్రెడిట్ వీ షుడ్ గివ్ టు అవర్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో. మాకు 2 బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయి మూవీలో, అండ్ ద క్లైమాక్స్ హ్యాపెన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సెట్. అండ్ అది చూపించడం అనేది అదే బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ రామరెడ్డి గారు దాన్ని ఇంకా ఎక్స్ట్రా బ్యూటిఫుల్గా చూపించారు. సో